సార్ సార్ ఈ లాక్డౌన్లో పొల్యూషనే కాదు క్రైమ్ రేట్ కూడా బాగా పడిపోయింది కదా. సరిగ్గా చెప్పావు గుప్తా. పోయిన నెలలో 2 మర్డర్ 2 రేప్ కేసులే రిజిస్టర్ అయి ఉంది. హలో ఏంటి? దీన్ని పట్టుకో. ఇవ్వండి సార్. చాలా విచిత్రమైన సంవత్సరం. ఈ ప్రపంచంలో నివాసించే ప్రజల అలవాట్లు మరియు ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. కరోనాకు ముందు వెనక ఉండే జీవితాన్ని సమానంగా మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఒకవైపు దేశం లాక్డౌన్ నుండి దూరంగా ఉండి అన్లాకింగ్ వైపు కదులుతుంది. అప్పుడే ఒక సంఘటన జరిగింది. అది మనిషిని సిగ్గుపడేలా చేయడమే కాదు, అది మన సమాజాన్ని మరియు మన గుర్తింపుని కూడా ప్రశ్నించింది. రీసెంట్గా ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. మీరు కూడా దాన్ని చూసుండొచ్చు. నడి రోడ్డు మీద ఒక మహిళను కాల్చి చంపారు. కానీ జనాలు దీన్ని వేటికి చూశారు, కాపాడ్డానికి ఎవరూ రాలేదు. ఇలాంటి నేరస్తులకు ధైర్యం మరియు బలం ఎక్కడి నుండి వస్తాయి? ఈ రకమైన విషయాలు అత్యంత భయానక నేరాలు. ఇది షాక్ కలిగించలేదు, ఎందుకంటే మనమందరం దీనికి అలవాటు పడ్డాము. ఈ నేరం కేవలం చిత్రహింసలనే కాదు, ఇది నిజంగా మనకి ఒక అసమర్థతను చూపిస్తుంది. ఇది 2020లో భారతదేశం ఒక భయంకరమైన ముఖాన్ని చూపిస్తుంది. ఈ పోరాటం 2 దేశాల మధ్య కాదు, ఇది మహిళలకు క్రూరత్వానికి జరిగే పోరాటం. ఈ సంఘటన ఏ స్త్రీకి జరిగింది? ఇది ఎందుకు జరిగింది? వాళ్ళు ఆమెను ఎందుకు మౌనంగా ఉంచారు? అంకుర్ కథ నుంచి ఒక పాఠం దొరికింది. చిన్న వయసు నుంచి అబ్బాయిలకి ఎలా బ్రతకాలో నేర్పించారు. మనం పనిని కూడా అబ్బాయి అనే అమ్మాయిని విడగొట్టాం. అబ్బాయిలకి కుకింగ్లో టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, పనికంతా జెండర్ ఉండదు. నేను చెప్పేది నిజమేగా? నెక్స్ట్ బ్లాగ్లో ఇలాంటి మోటివేషన్ గురించి నేర్చుకుందాం. అంకిత, కాలేజీకి లేట్ అవుతుంది, త్వరగా రా. వస్తున్నానమ్మా. ఏం టీచర్ తిను? కాలేజీలో పిల్లలకి చదువు చెప్తుంది, కానీ తను మాత్రం తన గురించి ఆలోచించదు. అరే మమ్మీ, ఆలు పరాటానా? అరే విమల్, ఏం చేస్తున్నావు? మీ అక్కకి కాలేజీకి టైం అయిపోతుంది, అది అక్క కోసం ఉంచాను. అంతా అంకితకేనా? నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు మీరు. ముందు అంకితలాగా కష్టపడు, తర్వాత నీ గుర్తింపు తెచ్చుకో కదా. ఆ తర్వాత నీకు కూడా రెస్పెక్ట్ వస్తుంది, మా నుంచే కాదు అందరి నుంచి కూడా. ఏంటి నాన్న మీరు విమల్ మీద ఎందుకు ఇంత ప్రెషర్ చేస్తున్నారు? విమల్, నీకు ఇంకొకటి తీసుకొస్తాను, ఇదిగో నువ్వు తిను. అంకిత, స్కూల్ కాలేజీ వాళ్ళందరూ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నారు, నువ్వు మాత్రం కాలేజీకి వెళ్తున్నా? అరే, నువ్వు కూడా ఇంటి నుండే ఆన్లైన్ క్లాసెస్ చెప్పొచ్చు కదా. తల్లి దిగులుగా ఉంటుంది నీ గురించి. నాన్న, బాధపడ్డానికి ఏముంది? అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం. క్లాస్లో 10 మంది పిల్లలే అలౌడ్. సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా నాన్న, స్టూడెంట్స్ కి లాస్ట్ ఇయర్, ఇది వాళ్ళ కెరియర్ సమస్య. అందరి గురించి ఆలోచిస్తావు, నీ గురించి కూడా కాస్త ఆలోచించుకో. దానికి మీరున్నారు కదా. అవును, తీసుకొచ్చాడు. నేను కూడా చూసాను. నువ్వు కూడా వస్తావా? సైలెన్స్, అందరూ పాఠాన్ని గమనించండి. మీరు ఇలా అరిస్తే ఉంటే నేను ఎలా పాఠం చెప్పగలను? ప్లీజ్ ఎవ్రీవన్. అబ్బో రే మేడం, కోపం వస్తుందిరా. కోపం రాలేదవి, నీ ఫ్యూచర్ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. నీ కెరియర్ గురించి ఆలోచించు. ఇది చూసారా? ఇది చూడు ఎలా ఉందని. చూపించు. రే, ఓ మై గాడ్, ఏం చేస్తున్నారు? ఏంటిది? నేను మీ పేరే రాయలేదు కదా. ఇంకా చెప్పాలంటే మీరు అందమేం కాదు, మిమ్మల్ని ఎందుకు నేను గీస్తాను? అంకిత, చాలు. నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. వీళ్ళు చిన్న పిల్లలే కదా,
స్ట్రాంగ్. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. హలో బ్రో, నన్ను మూర్తినగర్ వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఏంటయ్యా నువ్వు? మోతీనగర్ అటుపక్క ఉంది. బ్రో మీరే తప్పుదోవలో వస్తున్నారు. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇది పోయినసారి ఎగ్జామ్కి వచ్చింది, చూడండి. చాలా జాలీగా ఉందిగా, కానీ మర్చిపోవద్దు ఇంటర్నల్ మార్క్స్ 25%. అది నేనే ఇవ్వాలి. అది మీ క్లాస్ పర్ఫార్మెన్స్ బట్టి. ఏ అవి మేడం మన్ని బెదిరిస్తున్నారు. నేనెవరిని బెదిరించట్లేదు, నేను నిజమే చెప్తున్నాను. మీ ఎవరికి చదువులో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తెలియట్లేదు. ఎస్, నాట్ ఇంట్రెస్టెడ్. అలా అయితే మంచి విషయమే. మనం జాలీగా మాట్లాడుకుందాం. ఓకే, మాట్లాడదాం. నేను ఒకటి చేస్తాను, నా సీక్రెట్ ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. దాని తర్వాత మీరందరూ మీ విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. అప్పుడు నాకు 16 ఏళ్ళు. అప్పుడే మొదటి ప్రేమ వచ్చిందా? అదే కదా మేడం. నాకు 16 ఏళ్ళు వచ్చినప్పుడు చాలా అన్యాయం జరిగింది. అంకిత 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 నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. అంకిత, ఎన్నిసార్లు నీ మాట వినాలి? నీకు అర్థం కాదా? అబ్బా అంకిత, నేనేవి నా బ్రదర్లా కాదు. వాళ్ళు నేను చూడడానికి వచ్చినప్పుడు కట్నం అడిగింది చాలా పెద్ద తప్పే. వాళ్ళు అలా చేసినందుకు మొహం మీద తిట్టేశావు కదా. నీ ఈ ధైర్యం నచ్చినందువల్లే నీ వెనకెళ్ళి తిరుగుతున్నా అర్థం అవుతుందా? అసలు నువ్వంటేనే నాకు అసలు ఇష్టం లేదు. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నవీన్. ప్లీజ్ నా వెనకాల రావడం ఆపే ప్లీజ్. అంకిత్ అంకిత్ ఇప్పుడు వస్తున్నాను. నన్ను వదలండి, వదలు వదలు. వదలు. సార్, నేను ఇటు పరిగెత్తుకుంటూ వచ్చాను. చూస్తే ఇక్కడ ఒక వ్యాన్ ఉంది. వ్యాన్ కలర్ ఏంటి? అదొక లైట్ గ్రే కలర్ సార్. అమ్మాయి ఎవరో తెలుసా? లేదు సార్, తెలీదు సార్. అమ్మాయి అరుస్తూ ఉంటే నేను ఇక్కడికి పరిగెత్తుకు వచ్చాను. అప్పుడు వచ్చి చూస్తే కారులో అబ్బాయిలు ఎక్కుతూ ఉన్నారు. ఢిల్లీ హర్యానా బార్డర్ అలర్ట్ చేయండి. లైట్ గ్రే కలర్ కార్ చెకింగ్ లేకుండా బార్డర్ క్రాస్ చేయకూడదు. ఎస్ సార్. అమ్మాయిని ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? ఆవిడ కోమలో ఉన్నారు. 5 బుల్లెట్లు తగిలాయి. తప్పించుకుంటుంది కదా? ప్రస్తుతానికి ఏం చెప్పలేము, ఎందుకంటే ఇంతవరకు ఆవిడ బ్రీచ్ చేస్తోంది. ఇది మిరాకిల్ అనే చెప్పాలి. ఆపరేషన్ చేసి తీరాలి, ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గన్స్లో చాలా డ్యామేజ్ అయ్యింది. ఫోటో తీసుకోనా? ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. ఓకే, రండి. ఎంత త్వరగా వీలైతే మీరు ఇలా చూడండి. ఈ అమ్మాయి వీడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఒక విషయం నిజం,
అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చింటారు, తను కాదని ఉంటుంది, అందువల్ల కాల్ చేశారు. అమ్మాయి కార్లోంచి వచ్చినప్పుడు తన చేతిలో మొబైల్ పర్స్ లేదు, కార్లోనే పెట్టేసింది. ఒకవేళ ఉండుంటే ఐడెంటిఫై చేసుంటాం. ఏదేమైనా మనం కనిపెట్టి తీరాలి కదా. సరే సార్. దీన్ని ఆ ఏరియాలో సర్క్యులేట్ చేయండి. ఐఎమ్ షూర్ ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆ ఏరియాలో తెలిసి ఉంటుంది. ఎస్ సార్. వీధిలో జరిగిన ఈ కాల్పులు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సరైన వారికి అందకుండా ఈ క్లిప్ ఒక ఫోన్ నుండి మరొక ఫోన్కి ఫార్వర్డ్ అవుతుంది. కానీ కాల్పులో దొరికిన ఈ వీడియో ఇంకా సరైన వ్యక్తికి చేరలేదు. ఈ సమయంలో పోలీసులకు ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికి ఉంటే సరైన సమయంలో వాళ్ళు నేరస్తులను పట్టుకునేవారు. ఇందులో పోలీసుల తప్పు కూడా ఉంది. కానీ ఆ వీడియో వైరల్ అయ్యేలా చేసిన వారు కనీసం కొంత బాధ్యతైనా తీసుకొనుండాలి. ఇలాంటి వీడియోను స్నేహితుడికి చూపించాలా లేక పోలీసులకు చూపించాలా, దీని గురించి కొంచెం ఆలోచించుండొచ్చు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందే, అది ఈ కెమెరా కదా? లేదు మ్యామ్. అబద్ధం చెప్తున్నావా? ఆ వీడియో ఈ సీసీటీవీ ఫుటేజ్దే. ఎవిడెన్స్ ఉంది. నువ్వు పోలీసులకు ఇవ్వకుండా అది ఫార్వర్డ్ చేసావు కదా, నీ వల్ల ఇది వైరల్ అయిపోయింది. ఇది నేను ఫ్రెండ్కి మాత్రమే షేర్ చేశాను మ్యామ్. ఇది ఇలా వెళ్తుందని నేను అనుకోలేదు మ్యామ్. ఈ అమ్మాయినే వాళ్ళు షూట్ చేశారు తెలుసా? ఈ ఫోటోని చూసి నిజాన్ని చెప్పు, ఈ అమ్మాయిని తెలుసా? మ్యామ్, రోజు ఎన్ఆర్ఎస్ కాలేజ్కి వెళ్తున్నది నేను చూశాను. అక్కడ వాళ్ళు టీచరా స్టూడెంటా అనేది నాకు తెలీదు. ఎంత అయింది? 190 మేడం. హలో హలో సిస్టర్, చేంజ్ని తీసుకువెళ్ళండి. తను అంకిత, సైకాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. తను బానే ఉందిగా? సార్, పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి తీరాలి. మీ దగ్గర వాళ్ళ ఫోన్ నంబర్, అడ్రస్ అన్నీ ఉంటాయి, దయచేసి ఇవ్వండి. ఏంటి, అంకిత హాస్పిటల్లో ఉందా? మీరు త్వరగా హాస్పిటల్కి రండి. అలాగే నేను ఇప్పుడే వస్తాను. ముందు మీరు చెప్పండి, తను ఏ హాస్పిటల్లో ఉంది? నేను ఎలా ఉన్నాను? హీరోలాగా ఉన్నావు. నేను ఎప్పుడు ఇంతే కదా. పంకజ్, నువ్వు ఏం చేస్తున్నావు? ఊరికే మాట్లాడుతున్నాను. సరే, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వెనక నువ్వు తిరుగుతున్నావా? మరోసారి ఇతని కలిసావంటే నీ జుట్టు కత్తిరించి పారేస్తాను. అరే, మేము ఊరికే టైం పాస్ చేస్తున్నాం. మాట్లాడుకు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒరే, టైం పాస్ అనుకున్నావా? నువ్వు చాలా మించిపోతున్నావు. ఇకపై నీతో ఉండలేను. ఐ హేట్ యు. అంకితకి ఎవరితోనైనా అఫైర్ లేదా గొడవలు? కన్ఫర్మ్ గా నాకేం తెలియదు సార్. చాలా మంది టీచర్స్ చెప్పారు దీపాంకర్కి అంకితకి ఏదో సంబంధం ఉందని 15 రోజుల క్రితం. ఇలా చూడు, ఏం చెప్పాలో అదంతా చెప్పేశాను. ఇంకొకసారి నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఒప్పుకోను. అంకితని ఇంత కోపంతో నేను చూడలేదు. దీపాంకరే ఏదో తప్పు చేసి ఉండాలి. అంకితతో మాట్లాడడానికి ఎంతో ప్రయత్నించాను, తనేం చెప్పలేదండి. సార్, అతనే ప్రొఫెసర్ దీపాంకర్. సార్, అంకిత చాలా మంచి ప్రొఫెసర్. మొదట్లో స్టూడెంట్స్ ఆవిడికి ఇబ్బంది కలిగించారు, కానీ తన ప్రేమతో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. నేను ప్రేమ గురించి మాట్లాడలేదు, గొడవల గురించి మాట్లాడుతున్నాను. ఈ గొడవ మీ ఇద్దరి మధ్య జరిగింది. అలా ఏం కాదే సార్, మా ఇద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండేది. అదేంటి మిస్అండర్స్టాండింగ్? అది అంకిత విషయంలో నేను కొంచెం కన్సెంట్గా ఉన్నాను. అల్లరి చేసే స్టూడెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏమాత్రం తగ్గలేదు. అంకితాని వాళ్ళు టీస్ చేస్తారు. ఓసారి వాళ్ళని పట్టుకుని తిట్టేశాను, అలాగే వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ అందుకు అంకిత నన్నే తిట్టడం మొదలుపెట్టాను. నేను హెల్ప్ చేయమని నిన్ను అడిగానా? లేదు కదా, నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను కదా. కానీ అంకిత, వాళ్ళు హద్దులు దాటి బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని గనక ఆపకపోతే వాళ్ళ ధైర్యం ఇంకా ఎక్కువైపోతుంది. దీపంకర్, నేనే చిన్నపిల్లని కాదు. 16 ఏళ్ల నుంచి నా సమస్య నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను. అదే కాకుండా నీ హెల్ప్ నాకు అవసరం లేదు, ప్లీజ్. కానీ అంకిత, చాలు, నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇంతకు మించి ఏం చెయ్యకూడదు. అవును సార్, అందుకే తను నన్ను తిట్టింది. అంతేగాని తనకి నాకు ఎలాంటి గొడవ లేదు సార్. సరే, ఈ స్టూడెంట్స్కి అంకితతో గొడవేంటి? సార్, అంకిత ఇక్కడికి వచ్చిన కొత్తలో స్టూడెంట్స్ తనని సీరియస్గా తీసుకోలేదు, బాగా ఇబ్బంది పెడతారు. కానీ ఆ అంకిత మాత్రం ఎంతో ప్రేమగా హ్యాండిల్ చేసింది. ఏ స్టూడెంట్స్ అయితే తనకి ఇబ్బంది కలిగించారో వాళ్ళు తనకి ఫ్యాన్ అయిపోయారు సార్. సరే, 5 ఫ్యాక్టర్ థియరీలో ఎవరికైనా డౌట్ ఉందా? నో మ్యామ్. ఇది మాత్రం మర్చిపోకండి. ఓషన్, ఓషన్, O for openness, C for consciousness. Okay? Yes, ma'am. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am.
సార్ అంకిత అందరికీ ఫేవరెట్ అయిపోయింది. నాకు వీడి మాటల్లో అస్సలు నమ్మకం లేదు. డీటెయిల్స్ తీయండి. ఓకే సార్. సార్ అంకిత మీద మిగతా ప్రొఫెసర్స్ కి జెలస్ ఉండొచ్చు. తాను 15 సంవత్సరాలు డిఫరెంట్ ఉండొచ్చు. స్టూడెంట్ కు మధ్య పాపులర్ వేరే. శాలరీ కూడా బాగానే తీసుకుంటుంది. సో అందుకోసం కాల్చి పారేస్తారా ఏంటి? అన్ని డీటెయిల్స్ కావాలి. ప్యూను, లైబ్రరీ క్లర్క్ అందరితో మాట్లాడండి. ఓకే సార్. అంకిత ఎవరికంతా లెక్చర్ తీశారో వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేశాను. వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. అంకితతో ఇంకో అమ్మాయి ఉంది. తనెవరో వెంటనే కనిపెట్టి తీరాలి. తను ఈ కేసుకి చాలా ముఖ్యం. ఓకే సార్. సారీ, ప్లీజ్ ప్లీజ్ అంకిత. అక్కడ హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? అది మా అమ్మాయి. నేను వెళ్ళి చూసొస్తాను ఒకసారి. ఆపరేషన్ జరుగుతుంది, లోపలికి వెళ్ళకండి. ఆపరేషనా? ఎందుకు ఆపరేషన్? తుపాకీతో కాల్చారు కదా. తుపాకీ తగిలిందా? అవును. మా అమ్మాయిని ఎవరు కాల్ చేశారండి? ఏం చెప్తున్నారండి? నేను మా అమ్మాయిని చూడాలి. ఏమండి, మా అమ్మాయిని చూడాలి. వదిలేండి, నేను ఇప్పుడే చూడాలి. మా అమ్మాయిని చూడాలి. గాయత్రి, ఇప్పుడు నేరస్తులకు చట్టం అంటే భయమే లేదా? ఇప్పుడు మా విలేకరులు వార్తలు సేకరించి వచ్చారు. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే తన ప్రాణాని కోసం పోరాడుతుందో ఆ అమ్మాయి పేరే అంకితా సింగ్. అంకిత అక్క సార్ ప్లానింగ్ వేశారు. నంబర్ ప్లేట్ కూడా ఫేకే. లాస్ట్ 3 డిజిట్లు 031 అని చూపిస్తుంది. ఎన్ని బండ్లలో 031 నంబర్ ఉందో అన్నిటినీ స్కాన్ చేయండి. ఒక్క నిమిషం. నంబర్ ప్లేట్లో అవినీతి జరుగుంటుంది. అందువల్ల ఈ 08గా కూడా ఉండొచ్చు. ఏ బండ్లలో లాస్ట్ 031, 831 ఉందో వాటిని స్కాన్ చేయండి. ఓకే సార్. సార్, అంకితాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా, తన ఫోటోని షేర్ చేశాం. మన టీంకి చెప్పాను, వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. అంకిత స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడావా? సార్, ఆ అబ్బాయి పేరు జిగర్. తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అంకిత మేడం చాలా మంచిది సార్. ముందు వాళ్ళకి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. వీళ్ళకి బదులుగా వేరే టీచర్ ఉంటే నన్ను కంప్లైంట్ ఇచ్చేవారు, సస్పెండ్ కూడా చేసుంటారు. కానీ మేడం అలాంటిదేమీ చేయలేదు. వాళ్ళు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు నాకు ఫ్రెండ్గానే ఉన్నారు. మా క్లాస్లో ఉన్న ఏ స్టూడెంట్స్ అయినా దేన్నైనా షేర్ చేసుకోవచ్చు. అది వచ్చి మ్యామ్ మీ దగ్గర నేను ఒకటి చెప్పాలి. చెప్పమ్మా. ఏంటంటే మ్యామ్, జిగర్, టేక్ యువర్ టైం. ఏం అవసరం లేదు, మెల్లగా చెప్పు. సరే, ముందు నువ్వు ఇక్కడ కూర్చో. మ్యామ్ నేను 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నన్ను బోర్డింగ్ స్కూల్కి పంపించేశారు. అక్కడ నాకన్నా సీనియర్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ నా రూమ్ లోపలికి వచ్చేశారు. వచ్చి నా డ్రెస్ని చింపేశారు. తర్వాత జిగర్, నువ్వు బ్రేవ్ అయిన అబ్బాయివి. నా మాట నువ్వు వింటావా? ఈ విషయాన్ని నీ ఫ్యామిలీతో షేర్ చేసుకో. ఇది నీ ఫ్యామిలీతో దాచిపెడితే నువ్వు లోపలే బాధపడతావు. నువ్వు ఈ డ్రామా నుంచి బయటికి రా. సార్, నేను ఒంటరిగా లేదు. మ్యామ్ బ్లాగ్ని చదివారంటే నాలాంటి చాలా స్టూడెంట్ స్టోరీస్ మీకు తెలుస్తుంది. మ్యామ్ మా పేరుని మార్చి మా స్టోరీస్ని ఎంట్రీ చేస్తూ ఉండేవాళ్ళు. మిగతా స్టూడెంట్స్ దాన్ని చూసి మోటివేట్ అవ్వాలని చేశారు. లోపల నుంచి ఫైట్ చేయొచ్చంట. అదేం బ్లాక్? అంకిత కాల్ డీటెయిల్స్ వచ్చాయి. 2 నంబర్లున్నాయి. వాళ్ళ కాల్ ప్యాటర్న్స్ డిఫరెన్స్గా ఉన్నాయి. ఒకటి పంకజ్ త్యాగి. ఈ నంబర్కి లాస్ట్ వీక్ అంకిత 11 సార్లు కాల్ చేసింది. అలాగే తర్వాత నంబర్, ఇంకొక నంబర్ ఇది. ఎవరో నవీన్. కానీ పంకజ్ కేస్కి వీడు ఆపోజిట్గా ఉన్నాడు. లాస్ట్ వీక్ ఇతను అంకితకి 41 సార్లు కాల్ చేశాడు. కానీ ఇందులో నవీన్, అంకిత 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఇందులో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే అంకిత ఈ రోజు వరకు తానుగా కాల్ చేయలేదు. అంకిత వదలకుండా కాల్ చేసింది పంకజ్కే. ఇదేదైనా లవ్ ట్రయాంగిలా?
అంకిత తన బ్లాగ్లో 5 స్టోరీలు షేర్ చేసింది. మొదట ఒక అబ్బాయిని రూమ్లో అవమానించారు. అంకిత వాడి పేరు మార్చి షేర్ చేసింది. కానీ అతనెవరో మనకు తెలుసు, జిగర్. సార్, ఈ స్టోరీకి అంకితని షూట్ చేయడానికి ఏం సంబంధం ఉంటుంది సార్? తను సోషల్గా యాక్టివ్గా ఉంది. తను స్టూడెంట్స్కి జరిగే అక్రమాల్ని ఎదిరించింది. ఎవరైనా అబ్యూసర్ని వెలుగులోకి తీసుకొచ్చిండొచ్చు. ఎవరిని తీసుకొచ్చిందో వాడు దాడి చేసే అవకాశం ఉంది. సార్, జిగర్ వచ్చి వాడి స్టోరీని చెప్పాడు. మిగతా స్టూడెంట్స్ని మనం ఎలా అడగాలి? అంకిత తన బ్లాగ్లో రియల్ నేమ్స్ని యూజ్ చేయలేదు కదా. మనం స్టూడెంట్స్ని మీట్ చేసి కన్విన్స్ చేసి తీరాలి. ఇందులో రెండో స్టోరీ చూడు. తన పేరు జయంతి. తన తండ్రే తనతో ఆడుకున్నాడు. జయంతి కథ వినడానికి చాలా బాధగా అనిపించింది. కానీ తన నాన్న నుంచి విడుదలయింది. వాళ్ళమ్మ తన కొనుక్కు మీద చాలా నమ్మకం పెట్టుకుంది. తన భర్తతో డివోర్స్ తీసుకుంది. చీకటి ఎంత లోతుగా ఉన్నా దానితో వెలుతుర్ని ఆపలేము. అన్నిటికీ అవసరం ఒక చిన్న ప్రయత్నమే. మూడో స్టోరీ ఒక అమ్మాయిని బలవంత పెట్టి తన్ని వ్యభిచారంలోకి నెట్టారు. కానీ అంకిత తనకి పేరివ్వలేదు. ఆన్లైన్ డేటింగ్లో ఒక అమ్మాయి చాలా ఇరుక్కుంది. తన పార్ట్నరే తన వీడియోని తీశాడు. దాంతో తన్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ ఆశతో తన్ని బేరాన్ని కూడా పెట్టాడు. నేను ఖచ్చితంగా నీకు విడుదలని ఇప్పిస్తాను. సార్, అంకిత అవుట్ ఆఫ్ వే వెళ్ళి అందరికీ హెల్ప్ చేసింది. మంచి విషయమే. దీనివల్ల శత్రువులు ఎక్కువై ఉంటారు. ఈ కారణంగా అంకితపై ఎవరైనా దాడి చేస్తుండొచ్చు. తన స్టూడెంట్స్ అందరితో మనం మాట్లాడాలి, వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి తను ఏం యాక్షన్ తీసుకుందని జిగర్కి చెప్పి స్టూడెంట్స్ రమ్మని చెప్పు. నేనే మాట్లాడతాను. సార్, హలో సార్, కాల్చినోడు కారు ఇక్కడ కనిపెట్టేశాం. హైవే దాటి ఒక స్థలంలో ఉంది. హైవేలో ఏదైనా సీసీటీవీ ఉందా? లేదు సార్, ఒక ఐ విట్నెస్ ఉన్నాడు. ఈ కారులో నుంచి ఇద్దరు దిగి బైక్ లో ఎక్కడం చూశాడు. బైక్ నంబర్ చూడలేదు. మన మనుషుల దగ్గర బైక్ ని వెతకమన్నాను. విషయం నిజం. అంకితపై దాడి చేసింది పగ తీర్చుకోవడం కోసమే. మీరు సర్చ్ చేస్తూ ఉండండి. ఈ రోజు డిజిటల్ ప్రపంచంలో 4G 5G అని తిరుగుతున్నాము. ప్రపంచం వేగంగా కదులుతుంది. అయినప్పటికీ మనం ఇతరుల గురించి ఆలోచించము. ఇతరుల క్షేమాన్ని కోరుకోవడం, ఇతరులకు సహాయం అందించడం, మంచి చేయాలని ఉద్దేశించి ఆ తర్వాత వెంటనే చేయడం మంచిది. కానీ మనలో ఎవరైనా ఇలా చేస్తారా? అంకిత చాలా బుద్ధిమంతురాలు. ఆమె తన కోసం మాత్రమే జీవించలేదు, ఇతరుల క్షేమం గురించి చాలా ఆలోచించేది. కానీ ఆమెకి మార్గం ఎవరిచ్చారు? ఆమె ప్రాణాలను తీసేంతగా ఎవరు దాడి చేసుంటారు? అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంకిత గురించి చాలా రహస్యాలు ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. మేము విన్నది మీలో అనేక మంది స్టూడెంట్స్ అంకిత దగ్గర మీ స్టోరీస్ని షేర్ చేసుకున్నారు. ఒకవేళ తనపై దాడి జరగడానికి ఇదే కారణమై ఉంటుంది. ఆ స్టూడెంట్స్ ఎవరు? దిగులు పడకండి. మీ పేరుని మేము డిస్క్లోజ్ చేయం. మీ ఐడెంటిటీని రివీల్ చేయము. చెప్పండి. రిమెంబర్, అంకిత మిస్ మీకు హెల్ప్ చేశారు. ఈరోజు ఆవిడ నేరస్తుని పట్టుకోవడానికి మీ సహాయం నాకు కావాలి. సార్, ఆ అమ్మాయి పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చి ప్రాబ్లం చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్, నా పేరు నీతు. మా నాన్నకి తను చేసిన తప్పుకి అంకిత సింగ్ ఆల్రెడీ శిక్ష విధించింది. మ్యామ్, ఒకవేళ మా నాన్న ఈ పని చేశారా అని నాకు డౌట్గా ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ అది ఎవరు చేసినా కూడా వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించే తీరాలి. మీ అబ్బాయిని మీరెందుకు అనుమానిస్తున్నారు? ఎందుకంటే వీడు చేసిన పని వల్ల అంకిత శిక్ష అనుభవిస్తోంది. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సారీ. ఇలా చూడు, అంకితపై దాడి చేసింది ఎవరో నీకు తెలుసా? తెలుసు. మా కాలేజ్ పిల్లలందరూ కలిసి ఇది చేస్తాం. డబ్బుల కోసం చిన్న చిన్న రాబరీ, ఇంకా బైక్స్ని దొంగిలిస్తాం. ఈ విషయం అంకితక్కకి తెలిసిపోయింది. తను పోలీసులకి కంప్లైంట్ చేసేసింది. మేమందరము మైనర్స్, అందువల్ల జువెనల్ హోమ్కి పంపించారు. నేను అంకితక్కకి మాట ఇచ్చాను, ఇంకొకసారి తప్పు చేయనని మాట ఇచ్చాను. కానీ మోను, వాడికి అక్క మీద కోపం. జువెనల్ హోమ్ నుంచి పారిపోయాడు. ఎవరు పట్టుకోలేకపోయారు. ఇది మోనున్న చేస్తుంటాడా? అవును సార్, వాడే చేసి ఉండాలి. ఇప్పుడు వాడెక్కడుంటాడు? తెలియదు సార్. మొబైల్ కూడా ఆఫ్ చేసి పెట్టాడు. కానీ మాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, గోలు. మోను ఎక్కడ ఉంటాడో వాడికి తెలిసి ఉంటుంది సార్. గోలు అడ్రస్ ఉందా? ఉంది సార్. ఇవ్వు.
చెప్పు. సార్ అంకిత ఎవరికంతా హెల్ప్ చేసిందో అందరూ వాళ్ళ డీటెయిల్స్ని ఇచ్చారు. పేరు చెప్పలేని వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే తను ఇంకా స్ట్రైట్గా రాలేదు. తననే సెక్స్ స్ట్రీట్ నుంచి కాపాడడానికి చూసింది. మరైతే ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? అరే నాజియా, ఈ రోజు నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. చెప్పాలంటే నువ్వు చాలా పెట్టి పుట్టున్నావు. నీకు మంచి సంబంధము, ఆస్తిపాస్తులు ఇళ్ళు దొరికింది. నువ్వు ఒక్క విషయం మాత్రమే చెయ్యాలి, నీ భర్తని మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇలా చూడు. సార్, ఈ అమ్మాయిని ఆటోలో మీరు డ్రాప్ చేశారా? అవును సార్, ఈ అమ్మాయిని నేనే అక్కడ డ్రాప్ చేశాను. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. ఓకే సార్, రండి. గులాబీ పువ్వా? ఇలా చూడు అంకిత, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్, సారీ, ప్లీజ్ నన్ను క్షమించు. చాలు 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 చాలు, సరేలే, నిన్ను క్షమించాను. సార్, మోనుని నా దగ్గర చెప్పాడు. అంకిత వెళ్ళే రూట్లోనే వెళ్ళమని చెప్పాడు. మోను అంకితాన్ని తాకేడా? నాకు దీని గురించి ఏం తెలియదు సార్. నువ్వేం ప్లాన్ చేసావో నేను అతని దగ్గర అడిగాను, కానీ అతను నాకేం చెప్పలేదు. హలో, ఏమైంది నీతు? మా దగ్గర నువ్వేమైనా షేర్ చేయాలనుకుంటున్నావా? చెప్పు, భయపడకు. మ్యామ్ అంకిత మేడం నా దగ్గర ఒక సీక్రెట్ చెప్పున్నారు. ఒకవేళ దానికి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉండొచ్చేమో. అదేంటి సీక్రెట్? నాకు 16 ఏళ్ళున్నప్పుడు నన్ను రేప్ చేశారు. ఏంటి, 16 ఏళ్ల వయసులోనా అంకితాని రేప్ చేశారా? అంకిత విషయం ఎలా జరుగుతుంది మాకు ఏమాత్రం తెలియదు సార్. తను మీ అమ్మాయి. చెప్పు. ఆ బైక్ పిల్లాక్యూన్ వెళ్ళడం చూశారు, కానీ ఆ బైక్ పిల్లాక్యూన్ టోల్ గేట్ పాస్ అవ్వలేదు. సార్, ఆ బైక్ బయట ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు. అంటే రాజనగర్ పిల్లోకియాకి మధ్యలోనే ఉంది. 2 పెట్రోల్స్ టీమ్ అప్ చేయి, వెళ్ళి వెతకండి. బాగా గుర్తుంచుకోండి, ఏ కారణం చేత వాళ్ళు తప్పించుకోకూడదు. ఆ బైక్ అండ్ బైకర్స్ నాకు కావాలి. ఓకే సార్. ఎవరది? సార్, ఆ కనిపించని అమ్మాయి నేనే. అంకిత మ్యామ్ బ్లాగ్లో ఉండేది నా కథే. గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్లో అంకిత మ్యామ్ నా పేరుతో రిపోర్ట్ని రిజిస్టర్ చేశారు. మీకు డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? అతను కాలేజ్ లీడర్ వీరేంద్ర ప్రతాప్ అలియాస్ అర్జున్ సింగ్. ఇక ఏ విషయం చెప్పలేను, కానీ ఆ నేరస్తుడికి శిక్ష పడేలా చేయాలి. హలో హలో సార్, షూట్ చేసిన వాళ్ళ ఫేస్ ని జాగ్రత్త చూడలేదంట. ఎవరు గనుతో షూట్ చేశారో వాళ్ళ చేతిలో బ్రేస్లెట్ ఉంటుంది, అందులో సనం అని రాసుంది. దాంట్లో ఉర్దూలో కూడా ఉంటుంది. ఒక పని చేయి, ఈ న్యూస్ ని మీడియాలో లీక్ చేసేయి. కానీ దీనివల్ల క్రిమినల్ అలర్ట్ అవుతాడు కదా. చెయ్యమని చెప్పాను. ఓకే సార్. ఇంకో విషయం, నాకు వీరేంద్ర మిశ్రా, వజ్జూ సింగ్ వాళ్ళ డీటెయిల్స్ కావాలి. గోబీనగర్ పోలీస్ స్టేషన్ వెళితే చాలు, అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో. సరే సార్, నవిల్ దొరికేశాడు. వాడే అంకితాకి లాస్ట్ వీక్ చాలాసార్లు కాల్ చేశాడు. సార్ 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 నేనేం చేయలేదు సార్. పోయిన వారం దాదాపు అంకితాకు నువ్వు చాలాసార్లు కాల్ చేశావు. ఏ స్టాక్ చేసావా? సార్, నేను తనని లవ్ చేశాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను సార్. కట్నం అడగడం వల్ల తను మా అన్నయ్యని పెళ్లి చేసుకుని చెప్పింది. తను తీసుకున్న ఈ నిర్ణయం నాకు చాలా నచ్చింది, అందుకే తను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ చివరిదాకా నా ప్రేమని అంగీకరించలేదు సార్. అందువల్ల తనపై దాడి చేశావు. కాల్ చేసావా? లేదు సార్, నేను షూట్ చేయలేదు. పంకజ్ ఎవరు? మాకు ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. అంకితాని ఎవరైతే తుపాకీలతో కాల్చారో అతని చేతిలో ఒక బ్రేస్లెట్ వేసున్నాడు.
పోయిన వారం అంకిత చాలాసార్లు కాల్ చేశారు. అంకితకి మీకు సంబంధం ఏంటి? మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. ఎందుకంటే నేను ఎలా ఉన్నా సరే నన్ను స్వీకరిస్తుందని నాకు తెలుసు. కానీ స్వార్థంగా ఉండడం నాకు ఇష్టం లేదు. కలవడం కుదరదని చెప్పేశాను. ఆయన వదలకుండా నాకు ఫోన్ చేస్తూనే ఉండేది. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, శుభాకాంక్షలు. మంచి కార్యం జరిగేటప్పుడు మీరెందుకు మధ్యన వస్తున్నారు? మీకు తెలీదా ఏంటి? నా అల్లుడికి నిశ్చితార్థం జరుగుతుంది. బయటికి వెళ్ళమని చెప్పండి. మీరెలా లోపలికి వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? పోలీసులు పిలిచింది నేనే ఫరూక్. నాజియా, నువ్వా పిలిచింది? నీలాంటి ఒకరిని నేను నిక్కా చేసుకోను. అంకితా సింగ్ ఏ వ్యక్తినైతే షూట్ చేసిందో అతను చేతిలో బ్రేస్లెట్ ని వేసుకో ఉన్నాడు. ఆ బ్రేస్లెట్ లో సనం అని రాసి ఉంది. అంతేకాదు అందులో ఏదో ఉర్దూలో కూడా రాసి ఉంది. అందువల్ల ఇలాంటి బ్రేస్లెట్ ఎవరైనా వేసుకో ఉన్నారని మీరు చూసి ఉంటే సంకోచించకుండా ఈ కింద ఉండే నంబర్ ని కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. నాజియా, నేనేం చేశాను? నటించకు ఫరూక్. నా గిఫ్ట్ నీకు ఒక బ్యాడ్ లక్. దీనివల్లే నీ గురించి తెలిసింది. ఈ బ్రేస్లెట్ అదే. వీడికి నేను గిఫ్ట్ ఇచ్చాను. ఇతని పేరు ఉర్దూలో రాసి ఉంటుంది, ఫారూక్. ఒక అమ్మాయి ప్రాణాలు తీసిన నువ్వు నన్ను నిక్కా చేయడానికి వచ్చావా? నువ్వు ఎంత నీచమైన వాడివి! ఫారూక్, మా అమ్మాయి కిడ్నాప్ అయిన సంగతి జరిగి 8 ఏళ్ళు అవుతుంది. నేను కలలో కూడా ఎప్పుడు అనుకోలేదు మా యొక్క ఆ గతం మళ్ళీ ఎప్పుడు జీవితంలో వస్తుంది అని. ఇదంతా నేను కల్లో కూడా అనుకోలేదు. ఎవరైనా ఉన్నారా? మా అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది. నా మాట ఎవరు వినడం లేదు. అరే, నా మాట ఎవరు పట్టించుకోవట్లేదేంటి? సార్ ఇప్పుడు వస్తారు. మీరు ముందు రిపోర్ట్ రాసుకోవచ్చు కదా ఆయన వచ్చే లోపల. నా కూతురు కనిపించడం లేదు. అరే, నా మాట ఎవరు వినడం లేదు. ఎందుకని? ఎవరు ఇక్కడ నీ మాట వినరు. మా మాట వినలేదంటే ఎవరు మీ మాట వినరు. ఏమంటున్నారు మీరు? చెప్పాలంటే నా అల్లుడు ఫారూక్ ఒక చిన్న తప్పు చేసేసాడు. నీ కూతుర్ని చూశాక మనసిచ్చాడు. అందుకని నీ కూతుర్ని కిడ్నాప్ చేసాడు. మీరు దిగులు పడద్దు. మీ కూతురు జాగ్రత్తగా ఇంటికొచ్చి చేరిపోతుంది. కానీ మీరు పోలీసులకి కంప్లైంట్ చేశారనుకోండి, ఫారూక్ కంటే మీకు నష్టాలు ఎక్కువైపోద్ది. ఇలా చూడండి అంకుల్, అంకిత మేజర్ కావడానికే వెయిట్ చేస్తున్నాము. 18 వచ్చిన వెంటనే లేపుకెళ్ళిపోతాం. మరొక విషయం, దీనికి మీరేం టెన్షన్ పడకండి. నాతోని తనకు నికా జరుగుతుంది. అంకితకు మరొక పేరు కూడా నిశ్చయించాము, అంకిత ఉర్ఫ్ అర్ఫా. మా అమ్మాయిని కాపాడుకోవడానికి మేము అతని మీద రిపోర్ట్ చేయలేదు. కానీ జరిగేది చూడండి. మా అమ్మాయిని ఆ వెధవ ఏం చేశాడో చూడండి. చాలాసార్లు అంకితాన్ని నికా చేసుకోమని చెప్పాను, కానీ తను అర్థం చేసుకోలేదు. చాలాసార్లు నేను బతిమాలాను, కానీ తను దేనికి ఒప్పుకోలేదు. నాజియాతో నిక్కా జరుగుతుంది కదా, మరి అంకితపై దాడెందుకు చేశావు? నా ఫ్యామిలీ బలవంత పెట్టినందుకు ఎందుకు నేను ఒప్పుకున్నాను. కానీ నేను అంకితానే లవ్ చేశాను. ఫస్ట్ లవ్ ఎప్పటికీ మర్చిపోలేము. నేను భరించలేకపోయాను. నేను బతుకుండగా అంకిత ఇంకొకరికి సొంతమా? నో, దీన్ని నేను అంగీకరించలేకపోయాను. ఎంత వేదన! అందువల్ల అంకితాన్ని రేప్ చేశావు, పంకజ్ కాల్ని విరగ్గొట్టావు. నా లవ్వర్ అంటే వాడికి పిచ్చి. అలాంటప్పుడు నేను ఊరికి వదలాలా? తగిన శిక్ష అనుభవించాలి. అందుకే అలా చేశాను. 8 ఏళ్ళు బాధపడ్డాను. ఆ తర్వాత ఒకరోజు అంకితను నేను సోషల్ మీడియాలో చూశాను. మునుపటి కంటే నా అంకిత ఇంకా చాలా అందంగా ఉంది. నేరుగా తన దగ్గరికి వెళ్ళాను. నువ్వొక మృగం. నిన్ను పెళ్లి చేసుకోవడం కన్నా నేను చచ్చిపోవడమే మేలు. నా సహనాన్ని పరీక్షించకు అంకిత. నీకు 1 నెల టైం ఇస్తున్నాను. నిక్కాకు సిద్ధంగా ఉండు, లేదంటే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. తనకు ఎలాగైనా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ తన నా లవ్వుని అర్థం చేసుకోలేదు.
నికాకు సిద్ధంగా ఉండమని తనకు 4 రోజులు టైం కూడా ఇచ్చాను. ఈ రోజే 4 రోజులు పూర్తయింది. నాకేం చేయాలో తెలియలేదు. అంకిత జీవించి ఉండగా నేను మరొకరితో నిక్కా చేసుకునుంటే నా ప్రేమ ఓడిపోయి ఉండేది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పటికీ అంకిత ప్రేమలో నుండి, అలాగే అంకితకు తన జీవితం నుండి విముక్తి కల్పించాను. ఆమె నాకు చెందకపోతే నేను ఎవరిని స్వంతం చేసుకోనివ్వను. వద్దు అని చెబితే ఇబ్బంది పెట్టకూడదు. దీని అర్థమేంటి? అది వద్దు అనుకుంటే వద్దు. కానీ ఇలాంటి డైలాగ్స్ ఈరోజు సినిమాల్లో కనిపిస్తాయి. దాన్ని చూసి చప్పట్లు కొట్టేవాళ్ళం. కానీ మన సమాజంలో పురుషులు ఈ రకమైన పదాలను ఉపయోగిస్తున్నారు. ఒక స్త్రీ అలా ఒప్పుకోపోతే దాని పురుష అహంకారంగా భావిస్తారు. స్త్రీ కోరికలు, ఆమె ఇష్టాయిష్టాలు ఎందుకు ముఖ్యమైనవి కాదా? ఈ ప్రశ్నలు అడగాలి. దీనికి సమాధానం దొరకాలి. మనమందరం తప్పులు చేయడానికి కారణం మన పెంపకం. చెప్పాలంటే ఇవన్నీ ప్రతి ఒక్కరూ తన కుటుంబం నుంచే నేర్చుకుంటున్నారు. పెద్దవాళ్లు చేసేటివి చిన్నవాళ్లు చూస్తారు. తల్లిదండ్రులు గొడవ పడ్డం, కేకలు వేయడం, మహిళల గురించి తప్పు మాటలు అనడం, మహిళలను ఎగతాళి చేయడం, ఇవన్నీ వాళ్ళకి సాధారణమే. ఒక మగాడైతే ఇలాగే ఉండాలి, ఇలా చెప్పడం ద్వారా మీరు మీ కొడుకుని తప్పుగా పెంచుతున్నారు. ఒక తల్లి, ఒక సోదరి, ఒక ఫీమేల్ కలీగ్ మరియు మీ స్నేహితురాలు, వీళ్ళందరూ కూడా ఈ సమాజంలో మీకు ముఖ్యమైన వారే. వారికి స్వంత గుర్తింపు ఉంది. అండ్ దే డిజర్వ్ యువర్ రెస్పెక్ట్. స్త్రీలను దేవతలని చెప్పకండి, తోటి మనిషిగా చూడండి. ఇక్కడే మీకు మార్పులు పుడతాయి. ఈ సమాజంలో స్త్రీ మరియు పురుషుడు సమానమని మనం అంటున్నాము, కానీ మనం దాన్ని అమలు చేయము. ఇప్పుడు 2020 సంవత్సరం ముగించబోతుంది. మనం 2021 నుండి ఈ ప్రమాణం చేస్తాము. మన ఆలోచనలు కూడా మార్చుకుందాం. అంతేకాకుండా ఈ సమాజంలో జరిగే ప్రతి అన్యాయాన్ని మహిళలు చాలా తేలికగా తీసుకుంటారు కదా. కానీ ఇకపై వీరు వీటిని విస్మరించకూడదు. 2021లో అడుగుపెడుతున్న మహిళలందరూ ఒంటరిగా లేరని తెలుసుకోండి. నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీరు క్రైమ్ పెట్రోల్ విమెన్ అగెయిన్స్ క్రైమ్ చూస్తూ ఉండండి. ఒక మహిళపై దాడి జరిగితే అందరూ మేల్కొంటారు. జై హింద్.